బిగినర్ కిట్ అబ్బా! ఈ బిగినర్ కిట్ కోసం అయితే నేను చాలా ఎదురు చూశానండి. ఎందుకంటే ఇది రావడానికి నాకు 10 డేస్ పట్టింది. ఎందుకంటే మధ్యలో సాటర్డే, సండే వచ్చాయన్నమాట. నేను మా బాబాయ్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా ఇందులో ఏమున్నాయో చూద్దామన్నమాట. ముందుగా ఫస్ట్ అయితే B7000 గమ్మే తీసానండి నేను. ఇప్పుడు మీకు మెటీరియల్ అంతా చూపిస్తున్నా కదా, దీనికి కాస్ట్ ఎంత పడింది అనేది నేను లాస్ట్లో చెప్తానండి. అప్పటి వరకు ఎంతో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే 2 సిల్క్ థ్రెడ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి స్టిక్ ప్యాడ్, స్టిక్ పెన్ అయితే లోపల ఉందేమో చూద్దాము. తర్వాత వచ్చేసి ఫెవిగమ్ అనమాట, అంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. ఇలాగే తర్వాతకి ఇంకో సిల్క్ థ్రెడ్ కూడా ఉందండి. నేను 2 ఉన్నాయేమో అని అనుకున్నా, కానీ సిమెంట్ కలర్ వచ్చేసరికి నాకు చాలా డల్ అనిపించింది. ఒకటైతే అలిగేటర్ క్లిప్ అండ్ ఒకటి శారీ పిన్ అనమాట. ఇది ఒకటే ఎందుకుందబ్బా, 2 ఉండాలి కదా, పిల్లలకి పెడితే 2 పెడతాం కదా అనుకున్నా. సరే చూద్దాంలే లోపల ఏమేమి ఉన్నాయో అనుకున్నా. తర్వాత వచ్చేసి 4mm స్క్వేర్ కుందన్ అనమాట. అది వచ్చేసి కొంచెం స్కై బ్లూ లాగా ఉండింది. తర్వాత కాసులు, తర్వాత 6Ki పర్పుల్ కలర్ అనమాట. ఇది చూసారా స్టిక్ పెన్, ఇది చూసే వరకు కూడా అది స్టిక్ ప్యాడ్ అని, ఇది స్టిక్ పెన్ అని కూడా నాకు తెలియదండి. ఇప్పుడే చూస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి 3mm రౌండ్ది రెడ్ కలర్ పెట్టారు. దాని కింద ఇంకొకటి డ్రాప్ షేప్ ఇది ఉందన్నమాట. ఇది వచ్చేసి హాఫ్ మూన్ అండి. హాఫ్ మూను అది గ్లాసీ కుందనండి. ఇది గ్లాసీ కుందన్ అని కూడా నాకు స్టార్టింగ్లో తెలియదు, వర్క్ స్టార్ట్ చేసినాక నాకు అప్పుడు అర్థమైంది అనమాట. తర్వాత వచ్చేసి ఇవి చూస్తున్నారు కదా, డైమండ్ షేప్ అండి. డైమండ్ షేపు ఆరెంజ్ కలర్ ఉన్నాయి, కొంచెం గోల్డ్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి అనమాట. తర్వాత వచ్చేసి షుగర్ బీడ్స్. ఈ షుగర్ బీడ్స్ కూడా మనకు చాలా అవసరం వస్తాయి. తర్వాత అది డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్స్ అనమాట, గ్రీన్ కలర్. తర్వాత వచ్చేసి కట్టర్ ఉందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఏమున్నాయి, 2 హెయిర్ బ్యాండ్స్ అండి. తర్వాత MDF బేస్లు అనేటివి 2, అంటే 2 హెయిర్ బ్యాండ్స్ తయారు చేసుకోవడానికి అనమాట, లేదంటే రింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి సెంటర్ క్లిప్ అయితే ఒకటే ఉండిందండి. అలాగే యూపిన్ కూడా ఒకటే ఉండిందండి. ఒకటి ఎందుకు పెడతారండి, 2 పెట్టవచ్చు కదా. తర్వాత వచ్చేసి OHP షీట్, దాని వెనకాల యూజ్ చేసే షీట్ అండి. దాని పేరు అయితే నాకు తెలియదు అనమాట. MDF బేస్ అయితే కొంచెం పెద్దది పెట్టిరు. ఇంకొక అలిగేటర్ క్లిప్ అయితే వచ్చేసింది అనమాట. ఒక స్మాల్ రింగ్ అండ్ హెయిర్ బ్యాండ్ అటాచర్స్ 2 ఉన్నాయి అనమాట. చూసారు కదండి మొత్తం మెటీరియల్. దీనికి ఎంత కాస్ట్ అవుతుందనేది మీరు తప్పకుండా కామెంట్. ఈ కిట్కి వచ్చేసి నాకైతే 500 పడిందనమాట. 500కి తగ్గ మెటీరియల్ అయితే ఉందండి. కాబట్టి మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకోండి. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, బిగినర్ కిట్ అంటే అందులో ఏమేమి ఉంటాయి, ఎంత క్వాంటిటీ ఉంటాయి అని తెలియడం కోసం మాత్రమే చేశానండి, ఇంకా దేనికోసం కాదు. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మీకు కొంచెం అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్